గడిచిన 2 రోజులుగా మాజీ రిటైర్డ్ ఐఏఎస్‌లు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్టు సుదీర్ఘంగా విచారిస్తుంది విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో. మొన్నైతే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, నిన్న అసలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు కూడా విచారించింది. వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంది. వాళ్ళ ఈమెయిల్‌కి సంబంధించిన ఐడీ పాస్వర్డ్‌లు అడిగింది. వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే వాళ్ళని స్పెసిఫిక్‌గా ఎలాంటి ప్రశ్నలు వేశారు, సిట్ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు చూపి ప్రశ్నించారా అనేది మాత్రం బయటికి తెలియలేదు. తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన వార్తలు ఏమి రాలేదు. అంటే సిట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, ఆ ఆధారాలు చూపి ప్రశ్నలు వేయట్లేదు, సిట్ వేగ్గా ప్రశ్నలు మాత్రమే వేస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది బయటికి. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ఈ ఈ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అయినప్పటికి కూడా మేము ఈ దశలో బెయిల్ ఇవ్వలేము, ప్రతి అడుగడుగున అడిగిన ప్రతి వాళ్ళకి బెయిల్ ఇస్తూ కేసును మేము అడ్డుకోలేము, అయితే వాళ్ళని విచారణ సమయంలో వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయత్నం చేయటం, వాళ్ళని హింసించడం చేయకూడదు అని చెప్పేసి నిబంధనలు చెప్తూ ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ వాళ్ళ బెయిల్ పిటిషన్ని నిరాకరించింది. వెంటనే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళిద్దరితో సహా లిక్కర్ స్కామ్లో గోవిందప్ప బాలాజీ, రాజకేశిరెడ్డి, ఇవి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 31, 32, 33 నిందితులుగా ఉన్నారు. అయితే వీళ్ళెవరికి కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో ద్వేషం లేదు. వీళ్ళని ఒత్తిడి చేయాలి, వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి కూడా తెలుగుదేశం అధినాయకత్వం, వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, తెలుగుదేశం అధినాయకత్వానికి వీళ్ళకి వ్యతిరేకత లేదు. కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాచారం సేకరించి దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మాత్రమే సిట్టు కానీ ప్రభుత్వం కానీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.